అనంతపురం జిల్లాలో మధ్యప్రదేశ్ థార్ గ్యాంగ్ను అరెస్ట్ చేశామని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ముగ్గురు నిందితుల నుంచి 90 లక్షల రూపాయలు విలువ చేసే 59 తులాల బంగారం, వజ్రాలు, 19 లక్షల నగదు, 3 బైక్లు, 2 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ప్రత్యేక బృందాలతో మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని థార్ జిల్లా మారుమూల ప్రాంతాలకు వెళ్లి గాలించి నిందితులను పట్టుకున్నామని అన్నారు. శ్రీనగర్ కాలనీ ఏరియాలో ఉన్నటువంటి రాజహంస విల్లాస్లో జరిగిన గ్రేవ్ హౌస్ బ్రేక్ సంబంధించి దాదాపు ఆ రోజు 2 కోట్ల వరకు ప్రాపర్టీ వాళ్ళది హౌస్ బ్రేక్ చేసి ఒక హౌస్లోనే కాకుండా దాని పక్కన ఇంకొక హౌస్ కూడా బ్రేక్ చేసి అక్కడ కూడా కొంత ప్రాపర్టీ అండ్ ఇంకొక హౌస్ అటెంప్ట్ చేయడం కూడా జరిగింది. టోటల్ 3 హౌసెస్లో ఆ రోజు మధ్యప్రదేశ్కి సంబంధించిన ధార్ జిల్లాలో ఉన్నటువంటి తాండా పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ఒక ధార్ జిల్లా గ్యాంగ్ అనేమి ఇన్ఫేమస్ అయి ఉన్నారు. సో ఆ గ్యాంగ్ని మనము బస్ చేయడం జరిగింది. సో వాళ్ళ వద్ద నుంచి ఆల్మోస్ట్ 90 lakhs వర్త్, ఆల్మోస్ట్ 1 crore వర్త్ ప్రాపర్టీ మనము సీజ్ చేయడం జరిగింది. దాంట్లో 19,35,000 క్యాష్ అండ్ ఒక 3 2-వీలర్స్ కూడా వాళ్ళ పొజిషన్ నుంచి మనము సీజ్ చేయడం జరిగింది. అండ్ 2 మొబైల్ ఫోన్స్ అండ్ అదర్ ఇన్స్ట్రుమెంట్స్ వాళ్ళు ఏమేమి హౌస్ బ్రేకింగ్ పర్పస్కి వాడుతారు ఆ ఇన్స్ట్రుమెంట్స్ కూడా మనం బ్రేక్ చేయడం జరిగింది. ఒకసారి వీళ్ళ ఎంఓ చూసినట్టయితే వీళ్ళు ఓన్లీ అవుట్స్కట్స్లో ఉన్నటువంటి విల్లాస్, పాష్ లొకాలిటీస్ మాత్రమే చూస్ చేసుకుంటారు. అక్కడ లాక్డ్ హౌసెస్ మాత్రమే చూసుకొని బయట నుంచి ఏ హౌస్ తాళం వేసి ఉంటే హౌస్ని బ్రేక్ చేసి దాంట్లో దొరికేటటువంటి ప్రాపర్టీని వీళ్ళు తీసుకెళ్లడం జరుగుతుంది. ఈ గ్యాంగ్లో మనకు యాజ్ ఆన్ టుడే 3 అరెస్ట్ చేయడం జరిగింది. ఇది కాకుండా 2 అబ్స్కాండింగ్ ఉన్నారు. సో 2 రిసీవర్స్ కూడా అబ్స్కాండింగ్ ఉన్నారు.